చేసే ఉండేవారు. ఈరోజు మనం చూసాం, కనబడతా ఉంది, ఏమీ లేదు. ఇవాళ అప్పచెప్పినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినటువంటి సిబ్బంది కానీ, వీళ్ళు అప్పచెప్పినటువంటి రెస్క్యూ టీమ్స్ కానీ ఏ రకంగా పనిచేసేవన్నది. సార్ ఇక్కడ మీరు రాజకీయం చేయట్లేదు సార్. ఎందుకంటే విపత్తులు అనేది ఎవరు ఆపలేరు, కానీ ఆపడానికి జరిగే నష్టాన్ని, పంట నష్టం అవనివ్వండి, ప్రాణ నష్టం అనేది తగ్గించే కార్యక్రమం చేయాలి కదా. ఇదేమో ఇక్కడ ఇంత ఆంధ్రప్రదేశ్ అతలోకుతలం అవుతూ ఉంటది. ఒక పక్కనేమో ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో, ఎవరైతే పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఆర్తనాదాలు, ఆహాకారాలు వినబడుతూ ఉన్నాయి. వీళ్ళేమో ఒకలేమో దుబాయ్, ఒకలేమో ఆస్ట్రేలియాలో తిరిగి చేసి వచ్చిన తర్వాత చిన్నగా హైదరాబాద్ లో పడుకుంటారు. టీవీలో ఆన్లైన్ లో కార్యక్రమం పెడతారు, సిస్టమ్ లో కంప్యూటర్ ముందు కూర్చొని. ఇక్కడ నీ చేతితో తిప్పుతామని ఈ తుఫాన్ని ఎటు పంపించాలనేది ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకో ఆయనేమో లేదు లేదు సార్, నేను తుఫానుతో ప్రయాణం చేస్తూ ఉన్నాను, అది ఇలాగ ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ వేరే రాష్ట్రం తీసుకెళ్లిపోతారని చెప్పి మేఘల మీద కూర్చొని ప్రయాణం చేశారు నారా లోకేష్ గారు. చాలా గొప్పగా, అద్భుతంగా మన రాష్ట్రం అతలోకతం అవకరణ ఆపారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అల్లోకల్లం అయ్యేది సార్, ఎంత ప్రాణ నష్టం జరిగేది. ఈ రోజున ప్రాణ నష్టం జరగలేదన్నా, ఈ రోజున నష్టం జరగలేదన్నా వాళ్ళు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వల్లే. వాళ్ళిద్దరు కానీ లేకపోతే అసలు తుఫాను మన మాట విందో, మంతా తుఫాను అనేది మాట విందో, నారా చంద్రబాబు నాయుడు గారికే వింటది. సో అందరికీ చెప్తాను నేను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇటువంటి తుఫాన్లు వస్తాయి. ఉద్యుత్ తుఫాను వచ్చిందిగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రకృతి వెళ్ళేతాండుకోని చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆపగలరు రా, నీకు నాకు పోటీ అంటది సైక్లోను. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తుఫాన్లు రావా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చిన్న చిన్న తుఫాన్లు వస్తాయి సార్. ఏవో టీ క్లాస్ లో తుఫాన్ అంటారు చూసారా, అలాంటి తుఫాన్లు వచ్చి వెళ్ళిపోతుంటాయి. దానివల్ల ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, వరి పంట వేసుకున్న వాళ్ళు కానీ ఎటువంటి రైతులకు ఎటువంటి నష్టం జరగదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే భారత ఘోరమైనటువంటి ఇటువంటి విపత్తులు వస్తాయి. మనం ఎక్కడో చూస్తాం, అమెరికాలో పెద్ద పెద్ద సుడిగుండాల్లో వస్తాయి చూసారా, అటువంటి సుడిగుండాలు ఇక్కడ వస్తాయేమని. బహుశా రేపు రావచ్చు, వచ్చే సంవత్సరం వస్తాయి సార్. కరోనా వచ్చి ఊళ్ళు ఊడ్చుకుపోతాయి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు. కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ కొక్కలో దుప్పటి మీద వినాశ వచ్చినప్పుడు ఈ నాయకుడు చిన్నబాబు మిత్రులు కూడా దుప్పటి వేసుకొని పడుకున్నారు. ప్రజలు ఏమైపోయారు, ప్రజలు ఏమైపోయారు, వాళ్ళకి ఎటువంటి సహకారాలు అందించాలి ఆలోచన కూడా లేదు. మీకు ఏం మాట్లాడతారు మీరు? కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఏం సరే సరే ఓకే ఓకే ఏంటి ఇప్పుడు ఇది గొడవ పెట్టుకుంటే సమయం కాదు. మీరేం సహాయం చేస్తున్నారు, సూచనలు సలహాలు ఇవ్వండి. మహేష్ గారు సరే ఓకే, ఒక నిమిషం లక్ష్మణ్. ఒకే మాట సార్ వర్మ గారు, అన్నదేంటంటే ఈ రోజు నాకు చూసాం, ఈ 2-3 రోజులు కూడా వైఎస్ఆర్ పార్టీ మా అధినాయకుడు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా, ఒక పక్కమో పిఠాపురంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు. ఆ చుట్టుపక్కలటువంటి ఏదైతే ఉప్పాడ ప్రాంతం ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆర్తనాదాలు, ఆకారాలు చూస్తే దానికి ఉన్నటువంటి ఎవరైతే మా వంగ గీత గారు అటువంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ప్రజలందరూ కూడా అక్కడ ఇంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. మాకు ఇక్కడ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు, చిన్నసీని గారు, అలాగే ఎక్కడైతే ఈ యొక్క తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా దగ్గరుండి మేము వాళ్ళకి కావాల్సినటువంటి ఇందాక చెప్తున్నటువంటి వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా మేము దగ్గరుండి ఇచ్చాం. ఓకే రైట్. మహేష్ గారు